ఎస్. ఒకే ఫైల్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి? ఎస్, 1 2 3 మెంబర్స్ ఉన్నారు. ఫైల్ 1 ఉంది, బట్ మనం ఎలా కంట్రోల్ చేయాలి? మనం గతంలో చూస్తే ఈ 3 మెంబర్స్కి మనం అదర్స్ అంటాం. ఈ 3 మెంబర్స్కి మనం పర్మిషన్ O+RXX ఇచ్చామనుకోండి, అప్పుడు 3 మెంబర్స్కి ఈ ఫైల్ మీద RXX వస్తుంది. అట్లా అనమాట. నో 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 నో, అట్లా కాదు. అదర్స్ O+RXX కాదు. ఇప్పుడు నేను మారుస్తా. ఏమని? సెట్ ఎఫ్ఎస్ఈఎల్. ఓకే. -M. నాకు కావాల్సిన యూజరే. ఇప్పుడు ఈయన ఫస్ట్ యూజరు, ఈయన భాను యూజర్. సెకండ్ యూజర్ ఈయన మహేష్ యూజర్. థర్డ్ యూజర్ ఈయన చంద్. ఇట్లా ఈ మాదిరిగా. సో కాబట్టి ఇప్పుడు ఎం అని రాసి, ఓకే, యు యు అంటే యూజర్, యు భాను అయిపోయింది. RXX ఫస్ట్ ఆప్షన్ ఆయనకి ఇచ్చా. అట్లా అనమాట. మళ్ళీ అదే క్రమంగా సెట్-ఎఫ్ఎస్సిఎల్ -M యు, అప్పుడు మహేష్. ఇట్లా ఈ మాదిరిగా. అప్పుడు ఇట్లా. సో ఈ విధంగా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎస్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆల్ ద పర్మిషన్స్, ఓకే, దెన్ ఐ కెన్ గో విత్ ఇండివిజువల్ యూజర్ పర్మిషన్ అనమాట. ఇండివిజువల్గా మనం వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి. సెట్-ఎఫ్ఎస్సిఎల్, రైట్. సో ఈ సెట్-ఎఫ్ఎస్సిఎల్ గురించి మనం పూర్తిగా లాస్ట్లో డిస్కస్ చేసాం, లాస్ట్ క్లాస్, రైట్. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం. అసలు సెట్-ఎఫ్ఎస్సిఎల్ ఎట్లాగా రిమూవ్ చేయాలంటే ఎక్స్, కంప్లీట్గా ఇట్లా రిమూవ్. అంటే ఏదైనా సరే ఏసీఎల్స్ రిమూవ్ చేయాలి అంటే ఎక్స్ చేస్తే చాలు, రైట్ రైట్. అసలు మనకి చూడాలంటే గెట్-ఎఫ్ఎస్సిఎల్, గెట్-ఎఫ్ఏసిఎల్ ఫైల్ 1 అంతే. గెట్-ఎఫ్ఎస్సిఎల్ ఫైల్ 1, మళ్ళీ గెట్-ఎఫ్ఎస్సిఎల్ ఫైల్ 2, ఈ మాదిరిగా చూడొచ్చు మనం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? గెట్-ఎఫ్ఎస్సిఎల్ ఫైల్ 1, ఇట్లా ఈ మాదిరిగా మనం చెక్ చేసి చూసుకోవచ్చు. ఇట్లా. సరే, ఇప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్లోకి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్, చేయగలుగుతున్నారా జాగ్రత్తగా? ఎస్ సార్. ఎస్ ఎస్, రైట్. మంచి సబ్జెక్ట్ ఇది, చాలా బాగుంటుంది. ఓకే, మీకు కోడ్ రావాలి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, గుడ్. సో EC2 టైప్ చేయండి. EC2 డాష్బోర్డ్కి ఇలా వెళ్తే సర్వర్ని తయారు చేయండి మీరు.
సర్వర్ను తయారు చేస్తే నీకు సో ఈ మాదిరిగా. ఓకే. ఓకే. ఆల్రెడీ మనకి ఈ సర్వర్ని డిలీట్ చేద్దాం, లాస్ట్ సర్వర్. రైట్. ఓకే. సో నౌ జస్ట్ దీంట్లో మనం లాగిన్ అవుదాం ఈ సర్వర్లోకి. కొంచెం జియోఐ కాబట్టి మనం దీన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. బట్ డిపెండ్స్ ఆన్ దిస్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ ప్రకారం ఇది పనిచేస్తుంది సింపుల్గా. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అట్లా. రైట్. సో ఇది సర్వర్ ఐపి అనుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ మనం పట్టీలోకి వెళ్దాం. పట్టీ ప్రొఫైల్ 1. ఎస్. ఇలాగా ఓపెన్. ఓకే. యాక్సెప్ట్. తర్వాత మీరు ఈసీ టు యూజర్, ఈసీ టు ఐఫోన్ యూజర్ టైప్ చేయండి. రైట్. అయిపోయింది. చూసారా? సో నా జస్ట్ సూడో -i. నేను రూట్ యూజర్ న్యాచురల్గా. రైట్. రూట్ యూజర్ అయిన నేను సింపుల్గా ఏసీఎల్స్ని మనం ఎలా ఇవ్వాలి, ఇస్తాం. కానీ యూజర్ యాడ్, యూజర్ యాడ్, డిహెచ్ఏఎన్యు బాను, యూజర్ యాడ్ మహేష్, యూజర్ యాడ్ చందు, ఇట్లా తీసుకోవాలి మనం. రైట్. సో తీసుకున్న తర్వాత అసలు వీళ్ళందరికీ ముందు యాక్సెస్ ఇవ్వాలి, సారీ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్ డబ్ల్యూడి బాను, ఇట్లా యూజర్స్కి పాస్వర్డ్ 1 2 3 1 2 3. రైట్. తర్వాత పాస్ డబ్ల్యూడి మహేష్ 1 2 3 1 2 3, ఈ మాదిరిగా. రైట్. రైట్. తర్వాత పాస్ డబ్ల్యూడి చందు 1 2 3 1 2 3, ఇట్లా అయిపోయింది. ఇలాగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలా, యూజర్స్ని లాగిన్ చేయించాలంటే, యూజర్స్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే లైనెక్స్తో మాట్లాడాలా. బట్ లైనెక్స్తో మాట్లాడాలంటే ఒక ఫైల్ ఓపెన్ చేస్తే చాలు, లైనెక్స్తో మాట్లాడినట్టే. ఆ ఫైల్ ఓపెన్ చేసేయాలంటే ఎస్ నానో, తర్వాత చెప్పండి, నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి కాన్ఫిగ్, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. సో ఈ మాదిరిగా మనం ఇక్కడ జస్ట్ లైన్ మనం నెంబర్ 65. ఇలాగా ఎస్, ఇదిగోండి ఇక్కడ ఎస్, ఎస్ అని ఇచ్చేసి కంట్రోల్ O, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ X, అయిపోయింది. ఆ తర్వాత మనం అప్డేషన్ కోసం సర్వీస్ ఎస్ఎస్హెచ్డి రీస్టార్ట్, ఇట్లా ప్రెస్ ఎంటర్ బటన్, రీస్టార్ట్ అయిపోయింది.
ఓకే, రైట్, బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎస్, సింపుల్గా వాళ్ళు లాగిన్ అవుతారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏంటి, వాళ్ళ సెషన్ ఇది, వాళ్ళ ల్యాప్టాప్ ఇది, మంది కాదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ ల్యాప్టాప్లో నుంచి వాళ్ళు ఈ మాదిరిగా లాగిన్ అవుతారు. ఎస్, ఇలాగా వాళ్ళు ఒక ప్రొఫైల్ ఇలా క్లిక్ చేసి సర్వర్ ఐపీ అడ్రస్ చేసేసి వాళ్ళు సింపుల్గా ఈ మాదిరిగా లాగిన్ అవుతారు ఇట్లా. ఎవరు, ఇట్ మైట్ బి మహేష్ ఆర్ భాను, ఎవరైనా సరే. ఇదిగో ఈయన భాను, ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా, 1 2 3 పాస్వర్డ్. ఎస్, అతను లాగిన్ అయిపోయాడు. అదే మాదిరిగా ఇక లాగిన్ టైం ఇచ్చాం కదా వాళ్ళందరికీ, బాబు మీరు 10 కల్లా లాగిన్ అవ్వాలని. వాళ్ళందరూ ఎవరు సెషన్, ఎవరు మిషన్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ల్యాప్టాప్ నుంచి ఈ మాదిరిగా వాళ్ళు చూసారా లాగిన్ అవుతున్నారు. సింపుల్గా అందరిగా పిక్చర్లోకి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టాస్క్లను బట్టి పనిచేస్తారు. సరే, 24 అవర్స్ టాస్కుల మీద పనిచేస్తూనే ఉంటారా? 24/7. టైమే సరిపోదు, టైమే చాలదు అసలు రియల్గా చెప్పాలంటే ఐటీలో అట్లా. ఆ మాదిరిగా మీకు జాబ్స్ ఉంటాయి అక్కడ. అంటే ముందు రావటమే కష్టం, కానీ వచ్చిన తర్వాత మాత్రం మీకు ఈజీగా సెట్ అయిపోతారు. అర్థమైపోద్ది ఎన్విరాన్మెంట్, నథింగ్ ఇస్ దేర్, రైట్. ఇది ఈ మాదిరిగా మహేష్ వచ్చేసాడు. చూసారా, మనకు మహేష్ ఉన్నాడు, తర్వాత భాను ఉన్నాడు, ఇదిగో రూట్ యూజర్ ఉన్నాడు. నేను అంటే ముగ్గురు 3 ల్యాప్టాప్ల నుంచి వర్క్ చేస్తున్నారు రియల్గా చెప్పాలంటే. 3 ల్యాప్టాప్స్. ఇదిగో ఈ స్క్రీన్ 1, దిస్ ఇస్ ఫస్ట్ ల్యాప్టాప్. స్క్రీన్ 2, దిస్ సెకండ్ ల్యాప్టాప్. స్క్రీన్ 3. 3 స్క్రీన్లు ఎందుకంటే ముగ్గురు పని చేస్తున్నారు ఇక్కడ. అయితే ముగ్గురు పనిచేసేది మనం క్లాస్లో చూపించలేం కాబట్టి నేనే ముగ్గురులాగా యాక్టింగ్ చేస్తున్నా. ఒకసారి ఏమో ఈ పర్సన్ లాగా యాక్టింగ్ చేస్తా, అర్థమైందా? రెండోసారి ఏమో మరొక పర్సన్ లాగా యాక్టింగ్ చేస్తున్నా. అట్లా 3 మెంబర్స్ లాగా నేనే యాక్టింగ్ చేయటం వల్ల కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రియల్గా చెప్పాలంటే ఏదో ఒక యాక్టింగే మీరు లోపల చేసేది అంతే. అది భాను అయితే భానుకి ఏమి ఇచ్చామో అట్లా చేస్తాడు. మీకు రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తే రూట్కి ఏం చేయాలో అట్లా చేస్తారు మీరు అంతే. అట్లా డిపెండ్స్ అన్నమాట. ఛాన్స్. ఓకే, కొన్ని కంపెనీలు అయితే మిమ్మల్ని రూట్ యూజర్గా టచ్ కూడా చేయలేరు. కొన్ని కంపెనీలు స్టార్టప్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి మన రిసోర్స్ తక్కువగా ఉంటుంది, తర్వాత యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు అట్లా. దానివల్ల కొంచెం మనం వర్క్ నేర్చుకోవచ్చు, కొంత కంపెనీల్లో కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. టాప్ ఎంఎన్సీలో మాత్రం మీకు రూట్ యాక్సెస్ ఇవ్వడానికి చాలా 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 టైం పడుతుంది. రైట్, రైట్. రూట్ యాక్సెస్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ క్లాసులు డీల్ చేయగలరు అట్లా. రైట్. ఓకే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇదంతా చేయగలుగుతున్నాం చూసారా, ఇక్కడ ముగ్గురు, 3 సెషన్స్ అనుకోండి, రైట్. ఇప్పుడు రూట్ యూజర్ అనే వ్యక్తి, అతను ఒక ఫోల్డరు క్రియేషన్ చేశాడు. ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఏంటి, MKDIR ఫోల్డర్. ఎవరు, రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాడు, ప్రాజెక్ట్ ఫోల్డర్. ఎంకేడిఐఆర్ /project1 అనే ఫోల్డర్ తయారు చేశాడు, రైట్. ప్రెస్ ఎంటర్ బటన్, రైట్. అయితే MKDIR /project1 కొట్టిన తర్వాత అది డైరెక్టరీ అయినా, డైరెక్ట్ ఫోల్డర్ అది. ఆ ఫోల్డర్ని చెక్ చేయాలంటే LS కొడితే కనపడిద్దా? కనపడదు. మళ్ళీ LS-L కొడితే కనపడిద్దా? కనపడదు. ఇది చాలా మందికి డౌట్ అనమాట. LS కొడితే కనిపించలేదు, LS-L కొట్టినా కనిపించలేదు, అసలు ఎక్కడుంది ఈ ఫోల్డరు అంటే, ఆ ఫోల్డర్ అనేది మనం తయారు చేసిన ప్లేసు ఇది, ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంది, ఒక డైరెక్టరీ, ఒక ఫోల్డర్ నేమ్, దాని లోపల తయారు చేసాం కాబట్టి వెతికేది కూడా దాని లోపల వెతకాల. దాని లోపల వెతకాలంటే మనం CD// టైప్ చేసి లోపలికి వెళ్ళాలి. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు LS టైప్ చేయాలి మీరు. అప్పుడు LS టైప్ చేస్తే అప్పుడు మీరు తయారు చేసిన ఈ ఫోల్డర్ కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. అంటే మీరు ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీ అంటే సి డ్రైవ్ అనమాట. ఇది ఫార్వర్డ్ స్లాష్ ఇది నథింగ్ బట్ మనం ల్యాప్టాప్లో సి డ్రైవ్ అంటాం, ఇక్కడైతే ఫార్వర్డ్ స్లాష్. దీన్నే రూట్ వాల్యూమ్ అంటాం, దీన్నే ఫార్వర్డ్ స్లాష్ అంటాం, దీన్నే టాప్ లెవెల్ డైరెక్టరీ అంటాం, దీన్నే పేరెంట్ డైరెక్టరీ అంటారు కొంతమంది. మొత్తం అన్ని భాష ఒకటే. సరే, ప్రాజెక్ట్ 1 అనేది దాని లోపల ఉంది కాబట్టి సరాసరి మనం LS కొడితే రాదు, మనం CD// తర్వాత LS టైప్ చేయాలి. సరే, ఇప్పుడు ఈ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ CD కొడితే చాలు, వెంటనే బయటకు వచ్చేస్తాం. ఇది స్టోరీ. గుర్తుపెట్టుకోండి, LS అని టైప్ చేస్తే ఇక్కడ ఏ డైరెక్టరీ రాదు, LS-L కొట్టినా ఇక్కడ ఏ డైరెక్టరీ రాదు. ఎందుకంటే
దిస్ ఈజ్ వాట్ టిల్డా. టిల్డా ఉందంటే రూట్ యూజర్ ఫోల్డర్లో మీరున్నారు. రూట్ యూజర్ ఫోల్డర్లో మనం డైరెక్టరీ తయారు చేయాలి. రూట్ యూజర్ ఫోల్డర్ అంటే రూట్ యూజర్ పర్సనల్ ఫోల్డర్ ఇది. ఎస్ ఎస్, రూట్ యూజర్ పర్సనల్ ఫోల్డర్. పర్సనల్ ఫోల్డర్లో మనం ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని పెట్టాం. రైట్, బాగుంది. ఇప్పుడు మరి దానికి పర్మిషన్స్ ఇవ్వాలంటే, పర్మిషన్స్ ఇవ్వటంతో పాటు దాని లోపల ఒక 5 ఫైల్స్ నేను తయారు చేస్తా, లేదా 2 ఫైల్స్ తయారు చేద్దాం. రెండు. సో 2 ఫైల్స్ తయారు చేయండి. టచ్ టచ్ రాసి /project1 రాసి, ఆ, మళ్ళీ అగైన్ ఫైల్ అని రాసి 1.2. 2 ఫైల్స్ అంతే వచ్చేస్తాయి, 2 ఫైల్స్ వస్తాయి. రైట్. సరే, 2 ఫైల్స్ వచ్చినాయో రాలేదు ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఎల్ఎస్ రాసి /project1 రాసినా వస్తుంది. 2 ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. లేదు లేదు, LS-L రాసి /project1 రాసినా చాలు, వస్తాయి. ఇది ఈ మాదిరి అంటే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ చూడటానికి ఈ మాదిరిగా. లేదు లేదు, అసలు ఈ ఫోల్డర్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు వేరే. అప్పుడు LS-LD /project1 అంటే దీని అర్థం ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్ట్ 1 ఎవరు తయారు చేశారు, దానికి ఉన్న పర్మిషన్స్ ఏంటి, దానికి సైజ్ ఎంత, అసలు ఏ డేట్లో తయారు చేశాడు, ఇదంతా కూడా కనిపించాలంటే LS-LD టైప్ చేయాలి మీరు. ఎస్, LS-L కొడితే దాని లోపల ఉన్న ఫైల్స్ కనపడతాయి అంతే. LS-LD ప్రెస్ చేస్తే దీని లోపల ఉన్న ఫైల్స్ కాదు కనిపించేది, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి సంబంధించిన విషయాలు మనం చెక్ చేసి చూసుకోవడానికి. అది LS టైప్ చేస్తే అవుట్పుట్ ఈ మాదిరి వస్తుంది. LS-L టైప్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. మరి LS-LD టైప్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఈ మాదిరిగా వస్తుంది అనమాట. ఎస్, ఎట్లా ఇది LS-LD అంటే ఈ మాదిరిగా వస్తుంది. ఇదంతా కూడా మీరు కొంచెం కన్ఫ్యూజ్ ఇక్కడే ఉంటుంది మీకు యాక్చువల్గా. ఈ కన్ఫ్యూజ్ పోవాలంటే మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను కదా, ప్రాక్టీస్ చేసి కొంచెం అవగాహన తెచ్చుకుంటే చాలు. ఇది LS-Project1 కొడితే ఈ మాదిరిగా వస్తుంది డైరెక్ట్గా. లేదు లేదు, మనం ఇలా కొడితే ఇలా ఈ మాదిరిగా వస్తుంది. ఇట్లా వస్తుంది. రైట్ రైట్. అంటే మనం అక్కడ ఇచ్చిన ఇది స్టేట్మెంట్ బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. LS-L కొంచెం స్పేస్ ఇచ్చి ప్రాజెక్ట్ 1 కొడితే ఇలా వచ్చింది. అట్లా కాకుండా నాకు డైరెక్ట్గా ఇదిగోండి LS-LD అని టైప్ చేస్తే ఈ మాదిరిగా వస్తుంది అనమాట. ఇది వేరే అవుట్పుట్ యాక్చువల్గా చెప్పాలంటే. చూసారా, ఇట్లా ఈ మాదిరిగా ఓకే, ఈ విధంగా వస్తుంది. అంటే ఈ క్రమంలో మనం చూస్తే దీని మీద ACLs ఉన్నాయా లేవా తెలియాలంటే, ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, అసలు దీనికి ACLs అప్లై చేస్తే ఏం జరిగింది అంటే, దాని సింబాలిక్గా మీకు ఏం కనపడింది అంటే కొంత, అంటే మీరు కానీ ACL అప్లై చేస్తే 1 minute. ఎస్, ఈ మాదిరిగా ఉన్నాయి కరెక్టే. ఇదేమో ఎస్ ఫ్రెండ్స్, ఇదేమో చూడండి, ఇది ప్రాజెక్ట్ 1 అనేది ఫోల్డర్ నేమ్ యాక్చువల్గా. ఇది ఫోల్డర్ నేమ్ యాక్చువల్గా, రైట్. ఆ ఫోల్డర్కి పర్మిషన్స్ ఇది RXX ఉంది, RX ఉంది, RX ఉంది. కానీ ఇక్కడ ఈ డాట్ ఉందే, ఎస్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ACLs అనేది అప్లై చేసామో దీని మీద, ఈ డాట్ కాస్త ప్లస్గా మారిద్ది. అది విషయం. అప్పుడు ACLs అప్లై అయినట్టు దీనికి అర్థం చేసుకోవాలి. ప్లస్గా మారిద్ది. ఓకే. అప్పుడు ఈ ప్లస్ ఎప్పుడైతే మారిందో ACLs అప్లై చేసినట్టే. ఎప్పుడు మారిద్ది ప్లస్గా, మనం ఇప్పుడు ఇస్తాం ఏమని, ఇలాగా సెట్ FACL అని ఇచ్చి అని ఇచ్చి, మనం సింపుల్గా ఇదిగోండి చూడండి, అని రాసి భాను అని రాసి RXX ఇచ్చాను అనుకోండి, /project1. ఎస్, అంతే. సో ఈ క్రమంలో
భాను అనే వ్యక్తికి ఏమొస్తాయి అంటే ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద, అంతే. అంటే ఫోల్డర్ మీద ఇచ్చా నేను, ఫైల్స్ మీద కాదు, ఫోల్డర్ మీద అట్లా. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ మాదిరిగా సెట్ చేసామో ఒక ఏసీఎల్స్ని, అప్పుడు ఇక్కడ మీరు ట్రై చేసి చూస్తే ఈ డాట్ సింబల్ కనపడకుండా ప్లస్ కనపడిద్ది అనమాట. అట్లా దట్ ఈస్ కాల్డ్ ఏసీఎల్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చూడండి ఇక్కడ ఇది. ఇప్పుడు భాను అనే యూజర్కి వెళ్ళి ఇప్పుడు ఈయన ఉన్నాడు, సిడి /project1 అని టైప్ చేశారనుకోండి, భాను యూజర్ కెన్ యాక్సెస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఫోల్డర్ని యాక్సెస్ చేసుకున్నాడు, మీకు తెలిసిపోయింది. ఫోల్డర్ లోపల ఉన్న ఐటమ్స్ చెక్ చేసుకోవాలంటే ls-l టైప్ చేశాడు, మీకు తెలిసింది. అదే ఈ ఫోల్డర్ లోపల ఫైల్ 3 రాయాలనుకోండి, అంటే టచ్ ఫైల్ 3 రాయాలని ట్రై చేస్తున్నాడు భాను. బట్ ఏంది? పర్మిషన్ డినైడ్. ఎందుకంటే బాబు నీకు అలాంటి పర్మిషన్స్ లేవు అని అర్థం. అర్థమైందా? అట్లా కాకుండా ఇప్పుడు ఈ చందు ఉన్నాడు. చందు అని ఆయన కూడా మహేష్ అని ఆయన సిడి /project1 టైప్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ls-l ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోగలిగాడు. ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాడు. పొరపాటులో ఇతను టచ్ రాసి ఉమ్, టచ్ రాసి ఇది కూడా చూడండి, ఫైల్ 3 అని ట్రై చేశాడు అనుకోండి, పర్మిషన్ డినైడ్. అట్లా అది మీకు తెలుసు. ఇప్పుడు మనం వీటిని ఏసీఎల్స్ రూపంలో ఇవ్వబోతున్నాం. ఏసీఎల్స్ అంటే అదర్స్. అదివరకు ఏమి? మహేష్కి, భానుకి అందరికీ కలిపి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు అదర్స్ కింద. ఇప్పుడు అదర్స్ కాదు, ఒక్కొక్కళ్ళకి పర్మిషనే. అదే ఫైల్ మీద ఒకళ్ళకి ఒక పర్మిషన్ వచ్చింది, మరొకళ్ళకి ఇంకో పర్మిషన్ వచ్చింది అనమాట. అట్లా ఈ మాదిరిగా ఇప్పుడు నేను భానుకి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇస్తా. ఓకే, భానుకి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇస్తా. అలాగే నేను ఇదిగో యూజరు మహేష్ అనే వ్యక్తికి మరొక పర్మిషన్ ఇస్తా. అట్లా అర్థమైందా? సో ఇది ఎలా సెట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, setfsel -m, ఓకే, యూజర్ భాను, తర్వాత ఆర్డబ్ల్యూఎక్స్, మొత్తం ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చేసారు. ఫోల్డర్ మాత్రం ప్రాజెక్ట్ 1, అంతే. ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. ఇది నేను ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చా. అది setfsel -m u అని మహేష్ అని ఇచ్చి, ఈయనకి జస్ట్ ఎక్స్ అని ఇస్తా, /project1. అరే, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద ఓన్లీ ఎక్స్ పర్మిషన్ ఇచ్చా. ఎవరికి? మహేష్కి ఎక్స్ పర్మిషన్ ఇచ్చా. ప్రెస్ ఎంటర్ బటన్, మహేష్కి ఎక్స్ ఇచ్చా. సరే, ఏదైనా కూడా ఇప్పుడు మీరు చూడండి సింపుల్గా. ఇప్పుడు ls-ld రాసి /project1 రాస్తే ఏమొస్తుందో చూడండి. చూసారా? ఇక్కడ ప్లస్ వచ్చేసింది. ప్లస్ ఇందాక లేదు, ప్లస్ ఇప్పుడు ప్లస్ యాడ్ అయిపోయింది. అంటే బాబు ఏసీఎల్స్ ఉన్నాయి, అప్లై చేసినాయి. ఓకే. కానీ ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చాం అని మళ్ళీ తెలుసుకోవాలంటే, ఇది కమాండ్ పనిచేసిద్దా? చేయదు. ఇది జస్ట్ ఏసీఎల్స్ అప్లై, వెదర్ ఏసీఎల్స్ అప్లైడ్ ఆర్ నాట్, అంతే, అయిపోయింది. కానీ అసలు ఇన్డెప్త్లో తెలుసుకోవాలంటే లైనెక్స్ ఇంకొక కమాండ్ ఇచ్చింది. నువ్వు అసలు ఎవరికి ఏసీఎల్స్ ఉన్నాయి, అసలు ఎవరికి ఎలాంటి పర్మిషన్స్ ఈ ఫోల్డర్ మీద ఉన్నాయో తెలుసుకోవాలంటే దాని పేరు గెట్ ఎఫ్ఎస్సిఎల్. యుల్ గెట్ ద కంప్లీట్ పర్మిషన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి తర్వాత /project1 రాయండి, అంతే, అయిపోద్ది. ఎప్పుడైతే మీరు అలా రాశారో దానికి సంబంధించిన ప్రతి విషయాలు డిస్ప్లే అవుతాయి. చూడండి కావాలంటే, గెట్ ఎఫ్ఎస్సిఎల్ /project1 రాశారనుకోండి, ఇప్పుడు చూసారా ఈ మాదిరిగా డిస్ప్లే అవుతుంది. బాబు అసలు యాక్చువల్గా ఇది ప్రాజెక్ట్ 1 అనేది ఫోల్డరు, అది ఓనర్ ఏమో రూటు, ఆ గ్రూప్ కూడా రూటే. అయితే ఇక్కడ యూజర్ అనే వ్యక్తికి ఇదిగో ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓనర్, యూజర్ అంటే ఓనర్ భాష అక్కడ. మరొక యూజరు భాను అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి కూడా ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది.
కానీ మరొక యూజరు మహేష్ ఉన్నాడు, కానీ అతనికి మాత్రం ఇదిగో ఎక్సే ఉంది అంటున్నాడు. ఓహోహో, ఎక్సే ఉంది. రైట్ రైట్. మరి ఎక్సే అంటే ఏంది? మహేష్కి ఎక్స్ మాత్రం వర్క్ అయింది, భానుకి ఏంది ఆర్డబ్ల్యూఎక్స్ మాత్రం వర్క్ అయింది. ఓకే ఓకే. అంటే మనం ఎక్స్ట్రా ఇచ్చిన, ఇదిగో ఇది ఏసీఎల్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఎక్స్ట్రా ఇచ్చిన ఏసీఎల్స్ మనకి ఇక్కడ బికాస్ ఆఫ్ గెట్ ఎఫ్ఎస్సిఎల్. ఇవేంది? ఇవి కామన్గా ప్రాపర్టీస్. గ్రూపు, మాస్క్, అదర్స్ అనేది కామన్ ప్రాపర్టీస్ ఫర్ ఏ ఫైల్. అది లైనెక్స్ మెయింటైన్ చేసే కామన్ డిఫాల్ట్ పర్మిషన్స్ ఆఫ్ లైనెక్స్. సింపుల్గా కామన్ ప్రాపర్టీస్ ఎవరు మెయింటైన్, ఇది మనం ఫైల్ కానీ డైరెక్టరీ కానీ తయారు చేసిన వెంటనే లైనెక్స్ ఇచ్చేది ఇవన్నీ. అది వేరే. మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏ యూజర్కి ఏ పర్మిషన్ ఉంది, దేని మీద, ఈ ప్రాజెక్ట్ వన్ మీద. లెట్సే ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోటి ఇస్తా. ఏమని? ఇప్పుడు సెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాసి -m రాసి, యూజరు ఇప్పుడు చందు అని రాసి, ఈ చందుకి ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చా, ప్రాజెక్ట్ వన్ ప్రెస్ ఎంటర్ బటన్. ఇలాగ ఇచ్చిన తర్వాత అసలు ఎవరెవరికి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయో నాకే తెలియ మర్చిపోయా. అప్పుడు నేను గెట్ ఎఫ్ఎస్సిఎల్ /ప్రాజెక్ట్ వన్ టైప్ చేస్తే అసలు ఎవరెవరికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో నాకు అర్థమైపోద్ది. ఇది చూడకపోతే నాకు అర్థమే కాదు, ఎవరెవరికి ఏమి ఇచ్చానో తెలియదు. అప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటా. ఓకే, గెట్ ఎఫ్ఎస్సిఎల్ ప్రాజెక్ట్ వన్ రాస్తే, బాబు యూజర్ భాను అనే వ్యక్తికి ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, మహేష్ అనే వ్యక్తికి ఎక్స్ ఉంది, చందు అనేది ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, చూసుకోండి మీరు అని అంటాం. ఎస్ ఎస్. అంటే ఈ మాదిరిగా వాళ్ళు పని చేయగలరు అంతే. చందు, భాను అనే వ్యక్తి ఆర్డబ్ల్యూఎక్సే. అట్లా. అప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆడిచ్చాం. ఇచ్చిన తర్వాత భానుకి ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చాం. కాబట్టి ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఏంటి? లోపలికి వెళ్ళొచ్చు, లోపల ఫైల్స్ తయారు చేయొచ్చు, ఫైల్స్ని చెక్ చేసి చూసుకోవచ్చు. అది యాక్చువల్గా సిడి టిల్డా కొట్టండి, మీకు అర్థమైంది. ఇది ఫ్రెష్గా ఉన్నారు. ఇప్పుడు భానుకి నేను ఇచ్చిన ఆర్డబ్ల్యూఎక్స్ కాబట్టి, ఇప్పుడు CD/ప్రాజెక్ట్ వన్ అంటే ఎక్స్ పర్మిషన్ అని అర్థం. ఎక్స్ అంటే ఇది. ఒక వ్యక్తికి ప్రాజెక్ట్ మీద ఎక్స్ పర్మిషన్ ఇస్తే అతను లోపలికి వెళ్ళగలడు, అదే సిడి అంటే. లోపలికి వెళ్ళాడు. ఒక వ్యక్తికి రీడ్ పర్మిషన్ ఇస్తే ఫోల్డర్ మీద అతను ఆ ఫైల్స్ని చెక్ చేయగలడు. ఎల్ఎస్ కొడితే ఫైల్స్ వచ్చినాయి. మరో అదే ఇప్పుడు మనం డబ్ల్యూ పర్మిషన్ ఇచ్చాం. డబ్ల్యూ పర్మిషన్ అంటే ఏంది? ఈ ఫోల్డర్ లోపల మనం మరికొన్ని ఫైల్స్ తయారు చేసుకోవచ్చు. ఎట్లాగా? ఇదిగో టచ్ ఫైల్ 2, సారీ ఫైల్ 3, టచ్ ఫైల్ 4, అలాగా తయారు చేయొచ్చు. 2 ఫైల్స్ భాను తయారు చేశాడు. అట్లా. సో మనం పూర్తిగా -l కొడితే చాలు, అందరూ ఎవరు తయారు చేశారో కూడా వచ్చేసింది. ఇదిగో రూట్ యూజర్ ఏమో 2 ఫైల్స్ తయారు చేశాడు, భాను యూజర్ ఏమో 2 ఫైల్స్ తయారు చేయగలిగాడు ఇప్పుడే. ఓకే, బాగుంది. మరి ఇక్కడ మనం మ్, చందుకి మహేష్కి ఎట్లా ఇచ్చారు కదా పర్మిషన్స్, అవి ఎలా చెక్ చేయాలా? అంతే. ఇప్పుడు మహేష్ అనే యూజర్కి వెళ్ళి, ఇట్లా ఉన్నాం కదా, సిడి టిల్డా ఫ్రెష్గా వెళ్ళండి. ఇప్పుడు మహేష్ అనే యూజర్ పర్మిషన్ చెక్ చేయాలంటే CD/ప్రాజెక్ట్ వన్ లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేశారనుకోండి, ఇప్పుడు సారీ పర్మిషన్ డినైడ్, అసలు నీకు ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే అసలు ఫోల్డర్ లోపల ఉన్న విషయాలు చూడాలంటే ఎల్ఎస్ టైప్ చేయాలా? మరి సిడి అంటే లోపలికి వెళ్ళాడు కానీ లోపల ఉన్న ఫైల్స్ చెక్ చేయడానికి ఇతనికి అవకాశం ఇవ్వాల. ఎవరు? నేనే. ఎందుకు? ఇదిగో ఇక్కడ ఇక్కడికి వెళ్తే యూజర్ మహేష్కి ఇచ్చిన యాక్సెస్ ఏంటంటే ఎక్సే. ఓకే ఓకే, ఒక ఫోల్డర్ మీద ఎక్స్ అనే యాక్సెస్ ఇస్తే ఫోల్డర్ లోపలికి ప్రవేశిస్తావు నువ్వు, అంతే. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్స్, ఫైల్స్ కాదు. అసలు ఫైల్స్ కాన్సెప్టే మీకు చెప్పలా ఇప్పుడు వరకు. సెటఫ్ఎస్ఈఎల్ గురించి ఫోల్డర్కి ఇస్తే ఎలా అయ్యిద్ది, ఫైల్స్కి ఇస్తే ఎలా అయ్యిద్ది అనేది మీరే చెప్పగలరు. అది పెద్ద విషయం కాదు. ఫైల్స్కి ఇవ్వాలంటే ఈజీగా రాయొచ్చు, ఏం కాదు. ఏ ఫైల్కి ఇవ్వాలో ఆ ఫైల్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది. సో
ఆ, మీకు దీని మీద చాలా చాలా ప్రాక్టీస్ గతంలో ఉండిన తర్వాత మాత్రమే ఈ క్లాసులు అర్థమవుతాయి. లేకపోతే ఈ క్లాసు పిచ్చి పట్టిద్ది, ఇక అర్థమే కాదు, లైనెక్స్ మానుకోవాల్సిందే, అలాంటి పరిస్థితి వస్తుంది. ఎస్, అలాగా భయంకరమైన ప్రాక్టీస్, హారబుల్ ప్రాక్టీస్ గతంలో ఉండాలి మీకు, లేకపోతే అర్థమే కాదు ఈ క్లాసులు. ఇక మిగతా వచ్చే క్లాసులు అంటే ఫైల్స్ మీద క్లాసులు వదిలేసుకోవాలి. మిగతా వేరే కాన్సెప్ట్ మొదలైనప్పుడు అవి అర్థం అవుతాయి మళ్ళీ. అట్లా ఫైల్స్ మీద మాత్రం ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే ఈ క్లాస్ అర్థమైంది, లేకపోతే ముక్క కూడా అర్థం కాదు. అదొక పెద్ద డ్రాబ్యాక్. ఎందుకు ఫైల్స్కి ఎక్స్ ఇస్తున్నాం, ఎందుకు డైరెక్ట్కి ఎక్స్ ఇస్తున్నాం తెలియలా. అది తెలియకపోతే కష్టం. అట్లా. సరే. ఆ గ్రూప్స్ ఈజీగా ఉన్నాయి సార్. ఓన్లీ సింగిల్ పర్సన్ పర్మిషన్స్ కొంచెం కష్టంగా ఉంది. ఆ, ఇప్పుడు ఎఫ్ఎస్సిఎల్ చెప్తున్నారు కదా, ఏసీఎల్ ఇవి కొంచెం కష్టంగా ఉంది. అంటే ఒక్కొక్క యూజర్కి ఒక్కోలాగా పర్మిషన్ ఇస్తాం అంతే, సెట్ ఆఫ్ ఎస్ఎల్ ఉపయోగించి. ఓకే. అంతే. ఇప్పుడు అదే అందుకని ఇప్పుడు ముగ్గురికి పర్మిషన్ ఇచ్చాం కదా మనం. 3 మెంబర్స్కి లాగిన్ అవుతారు, 3 మెంబర్స్కి ఒక్కోలాగా యాక్సెస్ జరుగుతుందని చూపించాం కదా. ఇప్పుడు చందు అనే వ్యక్తి కెనాట్ ఏబుల్ టు ఓపెన్ ఏ డైరెక్టరీ, సారీ, కెనాట్ ఏబుల్ టు సీ ద ఫైల్స్ ఇన్సైడ్ ఏ డైరెక్టరీ, రైట్. అదే భాను అనే వ్యక్తి ఏంది అన్ని చేయగలుగుతున్నాడు కదా. వై? ప్రాజెక్ట్ 1 ఫోల్డరే కానీ డిఫరెంట్గా పనిచేస్తున్నాడు ఈయన. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? లాస్ట్ అర్థమైంది సార్. క్లాస్ లాస్ట్ క్లాస్ థియరీ ఎక్కువ చెప్పాం, ఆ థియరీ చూడండి మీకు అర్థమైంది. థియరీ బాగా చూస్తే ప్రాక్టీస్ ఇది అర్థమైంది అట్లా. ఓకే. డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు, డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి, బట్ సింగిల్ ఫోల్డరే ఉంటుంది. అదే ఏసీఎల్స్ అంటే. ఫోల్డర్ ఫోల్డర్ ఫైల్స్కి ఇవ్వచ్చా? ఫైల్స్కి కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి కూడా మనం ఏసీఎల్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎలాగా? అదేలాగా సింపుల్. ఇప్పుడు సపోజ్ ఏం లేదు, అసలు ఏ క్లాస్ అర్థం కావాలన్నా ఫస్ట్ థియరీని నెగ్లెక్ట్ చేయకూడదు. థియరీని నెగ్లెక్ట్ చేస్తే క్లాస్ అర్థం కాదు, మెయిన్ ప్రాబ్లం అది. థియరీ వినాలంటే మనసుకి, మనకు పేషెన్సీ ఉండాలా, వినగలిగే నేచర్ ఉండాలి అట్లా. కాబట్టి థియరీ చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే బోర్డు మీద ఫస్ట్ రాసి కమాండ్స్ టైప్ చేయకుండా ఎందుకు మనం చెప్పేదంటే థియరీ అది, అది అర్థం కాకపోతే కమాండ్స్ ఎవరైనా టైప్ చేస్తారు అట్లా. అది పెద్ద విషయం కాదు. సరే, ఇప్పుడు నేనేమంటానంటే చూడండి, /project అనే ఫోల్డర్కి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసాం. సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి -m రాసి తర్వాత నేనేం రాస్తానంటే యూజర్కి ఒక బాను అని ఇస్తా. యూజర్ బాను, ఆయనకి ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చా. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ 1 అని ఇచ్చా. బాగుంది, ప్రాజెక్ట్ 1 రైట్, బాగుంది. అయితే ఇచ్చిన తర్వాత ఈయన ప్రాజెక్ట్ 1 మీదే ఈయనకి పర్మిషన్స్ ఉన్నాయి. ఈయనకి ప్రాజెక్ట్ 1 మీదే పర్మిషన్ ఉంది. ఎవరికి? ఈ బానుకి. ఏం పర్మిషన్స్? ఆర్డబ్ల్యూఎక్స్. కానీ బాను అనే వ్యక్తి ప్రాజెక్టే కాదు, ప్రాజెక్ట్ లోపల కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1 ఉంది, ఓకే, ఫైల్ 2 ఉంది, ఓకే, ఫైల్ 3 కూడా ఉంది, రైట్. అర్థమైందా? ఫైల్ 4 కూడా ఉంది, ఆయన తయారు చేసిన ఫైల్స్ అవి, ఆయనే ఓనరు. కానీ బాను ఏమంటున్నాడంటే అట్లా కాదు, ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఇవన్నీ కూడా వేరే వ్యక్తులు తయారు చేసినాయి, వీటి మీద కూడా నాకు యాక్సెస్ ఇవ్వన్నాడు. అంటే ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్ని నేను ఓపెన్ చేయాలా, ఈ ఫైల్ నేను ఎడిటింగ్ చేయాలా అనుకోండి. ఎడిటింగ్ చేయాలంటే ఆ ఫైల్ మీద యాక్సెస్ ఉండాలి. ఎవరికి? బాను అనే వ్యక్తికి. అదే చెప్పాను కదా, ఇది ఫస్ట్ క్లాస్, ఇది ఫస్ట్ క్లాస్, దాన్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే మీ స్థాయి సరిపోదు, మీరు అర్థం కాదు, నేర్చుకోలేరనే ఉద్దేశంతో ప్రతిసారి కింద నుంచి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ స్థాయి కాదు, ఆ శక్తి లేదు మీ దగ్గర. నేర్చుకునే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర ఆ శక్తి ఉండదు, ఆ స్థాయి ఉండదు. ఎందుకంటే మనిషికి డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫోకస్ తక్కువ ఉంటుంది. ఫోకస్ 2% ఉంటుంది, డీవియేషన్ 98% ఉంటుంది. ఎవరికి? నేర్చుకునే ప్రతి స్టూడెంట్కి నేచర్ అది. ఆ నేచర్ని అదే స్పాయిల్ అవుతూ ఉంటుంది. అంటే మనం రకరకాలుగా ఫ్రెండ్స్, తర్వాత యూట్యూబ్స్ ఛానల్స్, తర్వాత గూగుల్, ఇవన్నీ వీళ్ళని డీవియేషన్ చేసి పడేస్తుంది. పక్కన పడేస్తే
90% అటు వెళ్తారు, 2% మీద మనం చెప్పిన అందుకోసం నేను ప్రతిసారి మీరు గమనించారు లేదో, అన్ని కింద నుంచి మళ్ళీ ఎందుకు చెప్తామంటే దీనికోసమే. మనిషి పడిపోతూ ఉంటాడు, ఒక క్షణ క్షణానికి పడిపోతాడు. నేచర్ అది, హ్యూమన్ నేచర్ అది. అది మనం ఏం చేయలేము. రైట్, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఆ, ఇది భాను అనే వ్యక్తి ప్రాజెక్ట్కే పరిమితం ఇక్కడ. ప్రాజెక్టులు ఉన్న ఫైల్కి మనం పర్మిషన్స్ ఇవ్వాల. అయితే ప్రాజెక్ట్ 1 ఉన్న ఫైల్కి కూడా రావాలి అంటే ఎస్, అప్పుడు మనం ఇదిగోండి, ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్కి కూడా రావాలంటే ఇదిగోండి, సపోజ్ మనం రాస్తాం అంతే. ఆర్ఎం ఆర్ఎం రాసి, యు అని రాసి, భాను అని రాసి, అర్థమైనా, తర్వాత ఆర్డబ్ల్యూఎక్స్ రాస్తాం, తర్వాత ప్రాజెక్ట్ 1 రాస్తాం, అంతే. సింపుల్. ఇది ఈ స్టేట్మెంట్ వల్ల ఏమొస్తుందంటే, ఈ స్టేట్మెంట్ వల్ల ఆర్ఎం రాసి దీనివల్ల నాకు ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కే కాదు, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ కూడా పర్మిషన్స్ వస్తాయి. అది ఇది దగ్గర దగ్గరగా 1.5 hour క్లాసు. అది చూడండి, లాస్ట్ క్లాస్ అది. అది ఎంత థియరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది ప్రాక్టీస్ ఇది. క- ఆ, కాబట్టి అది చూడండి, చదవండి. చదవకుండా ఏమీ రాదు, ఏమీ రాదు, ఏమీ జరగదు. ఐటీలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఇదే. అందుకనే స్వచ్ఛమైన ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు. తీసి పక్కన పడేసి 30 days తీసి థ్యాంక్ యూ బాయ్ అంటున్నారు ట్రైనర్స్ అందరూ. ఈ గొడవ తట్టుకోలేక చెప్పడం సాధ్యం కాదు అది, అట్లా. కాబట్టి మీరు ఎక్కువగా మీ నుంచి 100% హార్డ్ వర్క్ ఉండాలా. ఉంటే కానీ ఈ క్లాసులు అర్థం కావు. అది డేటా సైన్స్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో, లైనెక్స్ కాదు, డెవాప్స్ కాదు, ఏదైనా సరే స్టూడెంట్ నుంచి బలమైన డిజైర్ ఉండాలా, గట్టి కోరిక ఉండాలా, నేను సాధించాలి తపన ఉండాలా, డీవియేషన్ ఉండకూడదు. ఓకే, సరే. ఏదైనా మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఈ క్లాస్ కన్నా అర్థం చేసుకోండి ఫైల్స్ గురించి. నెక్స్ట్ క్లాస్ మనం వెళ్దాం. దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఓకే. సో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది, దాని లోపల కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ప్రాజెక్ట్ 1కే ఇవ్వగలిగాము. ప్రాజెక్ట్ 1 కాదు, దాని లోపల ఉన్న ఫైల్స్ కూడా ఇవ్వాలంటే రికర్సివ్ మోడ్లో అని ఇస్తే చాలు. ఇది ఇవ్వటం వల్ల ఏం జరిగిద్దంటే, ప్రాజెక్ట్ 1కి ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది, ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది అనమాట. అంతే. ఎవరికి? భాను అనే యూజర్కి. అట్లా ఆ మాదిరి. లేకపోతే మనం ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఫైల్స్కి లేకపోతే ఈ ఫైల్స్ని ఎడిటింగ్ చేయలేం, మాడిఫై చేయలేం, లోపల డిలీషన్ కూడా చేయలేం, లోపల మనకు కావాల్సిన కంటెంట్ని ఇన్సర్ట్ చేయలేం. ప్రాబ్లం అనమాట. అందుకోసం కొంతమందికి డబ్ల్యూ యాక్సెస్ కూడా ఇచ్చి పడేస్తారు, ఆర్డబ్ల్యూఎక్స్ మొత్తం చేసేసుకో అంటారు. అలాగా మనం ఇవ్వాలి అనుకుంటేనే ఇది, అట్లా ఇవ్వాలనుకుంటేనే ఇది. ఓకే. సో దాని ప్రకారం ఆయన ఏం చేస్తాడు, ఇచ్చిన తర్వాత భాను వెళ్ళి ఆ వర్క్ అంతా చేస్తాడు. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రూట్లోకి వెళ్ళిపోయి సెట్ఎఫ్ఎస్సిఎల్ -m కాకుండా -rm, సరే ఆర్ క్యాపిటల్ స్మాల్ ఎమ్, ఆర్ఎం రాసి, యు రాసి, భాను అని రాసి, అంటే అంతకంటే ముందే ఎల్ఎస్ ఎల్ఎస్ -l /project1 ఇలా రాస్తే, ఇక్కడ అంటే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లోపల బాబు 2-3 ఫైల్స్ ఉన్నాయి. దానిలో రూట్ యూజర్ ఉన్నాడు, కానీ ఆ రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్లో ఎటువంటి ఏసీఎల్స్ అప్లై లేదు. ఇది డాట్ కనపడుతుంది, డాట్. ఎటువంటి ఏసీఎల్స్ ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. లోపల ఉన్న ఫైల్స్కి కూడా ఏసీఎల్స్ అప్లై చేస్తారా, చేయండి, నో ప్రాబ్లం అని అర్థం. ఏసీఎల్స్ లేకపోతే ఏమైందయా అంటే, భాను అనే వ్యక్తి సక్రమంగా వర్క్ చేయలేడు. ఎట్లాగా? ఇప్పుడు సపోజ్ మనం భాను ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగోండి 4 ఫైల్స్ కనపడ్డాయి. ఇప్పుడు ఫైల్ 1లో ఏదో డేటా మార్చాలనుకుంటున్నాడు ఆయన. అప్పుడు నానో రాసి, సారీ విఐఎం రాసి ఫైల్ 1 అనే అంటే టైప్ చేశాడు. దే ఆర్ ట్రయింగ్ టు ఎడిట్. ఇక్కడ చూపిస్తుంది ఏమని, బాబు రీడ్ ఓన్లీ ఫైల్ అమ్మా ఇది అని చూపిస్తుంది. రీడ్ ఓన్లీ ఫైల్, ఇదిగోండి.
ఇది రీడ్ ఓన్లీ ఫైల్, దయచేసి అర్థం చేసుకోండి, ప్లీజ్ గో బ్యాక్ అంటదన్నమాట. అప్పుడు మనం, అప్పుడు ఇక అర్థం కాదు మనకి, రీడ్ ఓన్లీ అని చూపించింది కదా, ఎస్ ఎస్, అప్పుడు మనం కోలన్ X కొట్టి బయటికి రావాలి, అంతే, తప్పదు, రీడ్ ఓన్లీ చూపించింది కాబట్టి. అలా కాకుండా అతనికి పర్మిషన్ యాక్సెస్ ఇవ్వాలంటే యాక్సెస్ ఇవ్వాలా, దేని మీద, ఆ ఫోల్డర్ మీద. LS-L కొడితే ఇదిగో ఇక్కడ, ఇదిగో యాక్సెస్ లేదు, యాక్సెస్ లేదు, ఎవరికీ లేదు. అదైనా అసలు ఏసీఎల్సే లేవు యాక్చువల్గా. ఏసీఎల్స్ని అప్లై చేయాలంటే మళ్ళీ ఇదిగో ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ కూడా చూసారు, అక్కడ కూడా ఏసీఎల్స్ లేవు. ఏసీఎల్స్ని అప్లై చేయాలంటే సెట్ FSEL -M RXX ఇచ్చి ప్రాజెక్ట్ 1 ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల ఏమైందంటే ఏం జరగదు, ఒట్టి ఫోల్డర్కి మాత్రమే పర్మిషన్స్ వస్తాయి. ఫోల్డర్ కాదు, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి కూడా రావాలంటే RM, ఇక్కడ R రాస్తే చాలు, ప్రెస్ ఎంటర్ బటన్. ఇది, దీన్ని రాయటం వల్ల ఇప్పుడు ఎలాగ పర్మిషన్స్ వస్తాయంటే LS-L/project1 LS-LD కొడితే ఏమైంది, ఇలా వస్తుంది, అంతే, ఏసీఎల్స్ ఉన్నాయని వస్తుంది. LS-L ఇలా టైప్ చేసి /project1 కొడితే దాని లోపల ఉన్న ఫైల్స్ వస్తాయి. దాని లోపల ఉన్న ఫైల్స్ కూడా ఇదిగో మారిపోయింది, ఇదిగో ఏసీఎల్స్ వచ్చేసినాయి. అంటే బాను అనే యూజరు ఇప్పుడు, అంటే ఫైల్స్ మీద కూడా ఏసీఎల్స్ అప్లై అయినాయి, బట్ ఏసీఎల్స్ ఏమొచ్చినాయి అంటే RXXే, ఎవరికి, బానుకి. మిగతా వాళ్ళకి రావా, మిగతా వాళ్ళు అసలు దీన్ని టచ్ కూడా చేయలేరు, మిగతా వాళ్ళకి రావు. ఫైల్స్ మీద బాను అనే వ్యక్తి RXX యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఇలాగ ఇచ్చిన తర్వాత బాను అనే వ్యక్తి లోపలికి వెళ్ళిపోయి, ఇదిగోండి, జస్ట్ VAM టైప్ చేసి ఫైల్ 1 అని తట్టాడు అనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు ఇందాకలాగా రీడ్ ఓన్లీ అది ఇది ఏం కనపడదు ఆయనకి. ప్రెస్ ఎంటర్ బటన్, రీడ్ ఓన్లీ అసలు ఏం కనపడదు. యూ కెన్ ట్రై, నో ప్రాబ్లం. మనం ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు, అది మన ఇష్టం వచ్చిన కంటెంట్ అక్కడ రాసుకోవచ్చు, ఇన్సర్ట్ బటన్ నొక్కి ఏదైనా రాసుకోవచ్చు. రాసాం, రాసిన దాన్ని మళ్ళీ ఎస్కేప్ బటన్ కొట్టేసి మళ్ళీ :X రాస్తే చాలు. సారీ, x రాయాలి. సార్ X అంటే ఏంది? X అంటే ఫైల్స్కి మనం ప్రొటెక్షన్ అనమాట, ఒక పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. అది నేను చెప్తా, తర్వాత చెప్తా, ఇప్పుడు వద్దులే. ఇది యాక్చువల్గా ఇప్పుడు బాను చూసారా, ఒక ఫైల్లోకి వెళ్ళాడు, ఫైల్లో ఉన్న డేటా కంటెంట్ మోడిఫికేషన్ చేసేసాడు. కావాలంటే LS రాస్తే ఇదిగో ఫైల్ 1 ఉంది, ఫైల్ 1లో ఏ డేటా ఉందో చూడాలంటే కూడా క్యాట్ ఫైల్ 1, ఇలాగ 3 ఉన్నాయి అట్లా. లైనెక్స్లో ఉన్న రూట్ యూజర్ కూడా చూసుకోవచ్చు, ఎస్ నో ప్రాబ్లం. ఇట్లా ఈ మాదిరిగా డేటా ఎంటర్ చేశాడు. అదే అసలు వేరే వ్యక్తి డేటా ఎంటర్ చేయలేడు, వేరే వ్యక్తి అసలు ఈ ఫైల్ని యాక్సెస్ చేసుకోవడానికి కష్టం. అందుకోసం మనం ఏసీఎల్స్ వాడతాం స్ట్రిక్ట్గా. వేరే వ్యక్తికి మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ ఆ వ్యక్తికి ఇదిగో సెట్ FSEL ఇచ్చి -M ఇచ్చి, ఆ, తర్వాత సంథింగ్ కాల్డ్ మహేష్ అని ఇచ్చి, MAHESS మహేష్ అని ఇచ్చి, మళ్ళీ ఆ వ్యక్తికి మనం సింపుల్గా RX అని ఇచ్చామనుకోండి, RX అని ఇస్తా, RX అనేసి ప్రాజెక్ట్ 1 అని ఇస్తా. అప్పుడు అతనికి ప్రాజెక్ట్ 1 మీద వస్తుంది, అంతే, ప్రాజెక్ట్ 1 మీద RXే వస్తుంది. లేదు కాబట్టి అతను ఏం చేయలేడు. అట్లా అలాగా, లేదు లేదు, RX అనేది ప్రాజెక్ట్ 1కే కాదు, లోపల ఉన్న ఫైల్స్కి కూడా ఇవ్వు అంటే మళ్ళీ అప్పుడు ఇక్కడ ఏం ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలి. ఇస్తే చాలు, రికర్సివ్ మోడ్లో ప్రాజెక్ట్ 1కి వస్తుంది, దాని లోపలికి వస్తుంది. అర్థమవుతుందా లేదా దయచేసి చెప్పండి, మీకు అసలు అర్థమవుతుందా లేదా, లేదా ఫైల్ మేనేజ్మెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి కావాలా, ఏదో చెప్పండి దయచేసి. అసలు ఇది కాన్సెప్ట్ అర్థమైతేనే కదా మీరు చేయగలిగేది.
మీరు లాస్ట్ వీక్ పోస్ట్ పోన్ చేస్తే ఈ వీక్లో ఈ కాన్సెప్టే లేసిపోద్ది, వేస్ట్ అయింది మీకు. మళ్ళీ దాన్ని అర్థమవుతుంది చూసేసరికి ముందు కాన్సెప్ట్లు వస్తాయి మళ్ళీ. ఇప్పుడు లాస్ట్ వీక్ది ఈ వీక్ చూద్దామంటే ఈ వీక్లో మళ్ళీ ఒక 5 కాన్సెప్ట్లు మళ్ళీ వస్తాయి, అప్పుడు అది పోద్ది ఇది పోద్ది, అట్లా స్టూడెంట్ వెళ్ళిపోతున్నాడు బయటికి కోర్స్ నేర్చుకోలేక. మెయిన్ రీజన్ అది. లాస్ట్ వీక్ మీరు చక్కగా క్రమశిక్షణగా చేసుంటే ఇది అర్థమైద్ది అంటున్నా నేను. ఎస్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎవరైనా సరే మీలో మీలో ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, అర్థమైతే అర్థమైందని చెప్పండి. ఏది జరుగుతుంది మీరు అసలు ఏం చేస్తున్నారు? ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? అర్థం. లేదా ఫస్ట్ ఫైల్ మేనేజ్మెంట్ నుంచి రిపీట్ చేయాలా? ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా క్లాస్ చెప్తా. ఈ క్లాస్ వద్దు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది కింద నుంచి చెప్పాలంటే అదిరిపోతుంది, మామూలుగా కాదు అసలు. ఇట్ ఈస్ గెటింగ్ వెరీ వెరీ సంథింగ్ కాల్డ్ లేటర్. నువ్వు చెప్పగలిగింది అర్థం చేసుకోగలిగి ముందుకెళ్ళగలిగితే ముందు తొందరగా అయిపోతుంది మనకి. అది ఊరికే ఇదే చెప్పుకుంటా ఉంటే మనకి వేస్ట్ కదా. ఇది ఫస్ట్ క్లాస్ కాన్సెప్ట్ ఇది. ఫైల్కి పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటుంది, డైరెక్టరీస్కి పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇది ఇంకా మళ్ళీ రిపీట్ చేయాలంటే ఇంకెందుకు, అసలు వేస్ట్ కదా, మీరు నేర్చుకోవడం వేస్ట్. మళ్ళీ గో బ్యాక్ టు ఫస్ట్ క్లాస్ అంటున్నా నేను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. లేదుగా. లేదు సార్. అవుతుందిగా. అర్థమవుతుంది సార్. ఉమ్, సరే, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆర్ఎక్స్ అనేది ఇస్తే ప్రాజెక్ట్ 1 మీద ఇతను ఏం చేయగలడు? ఇక్కడ ఆర్ఎం ఇచ్చాం, ఇక్కడ ఆర్ఎక్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏం జరిగిద్ది? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కి వస్తుంది, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి కూడా ఆర్ఎక్సే వస్తుంది. ఎవరికి? మహేష్ అనే యూజర్కి. మహేష్. ఆర్ అంటే ఏందయ్యా ఫోల్డర్కి అంటే ఈ ఫోల్డర్లో ఉన్న కాన్సెప్ట్లన్నీ రీడ్ చేసుకుంటాడు, అంటే ఫైల్స్ అన్ని. ఎక్స్ అంటే ఏంది? ఫోల్డర్ లోపలికి ప్రవేశిస్తాడు, అది ఫోల్డర్. ఫైల్ అంటే ఏంది? ఆర్ అంటే ఫైల్లో ఉన్న డేటా చూస్తాడు, అంతే. ఎక్స్ అంటే ఏంది? ఆ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేస్తాడు, అట్లా అనమాట ఇది ఇది జరిగేది. ఓకే, సరే. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్, అక్కడికి వెళ్ళండి. అక్కడెక్కడ? మహేష్. మహేష్కి వెళ్ళి ఈ యూజర్ మహేష్ ఈయనకెళ్ళి ఇప్పుడు చెక్ చేయండి. సిడి టిల్డా రాసి, స్మాల్ రాయాలి, సిడి టిల్డా రాసి, ఉమ్, తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా సిడి /project1. అంటే ఎందుకు ఇది సిడి కొడుతున్నామంటే, అయ్యా ఇది ఎక్స్ పర్మిషన్ అని అర్థం. ఎక్స్ అనే దానికోసం చెప్పడానికి, అంతేగాని ఊరికే ప్రాజెక్ట్ 1 కొట్టి చూపిస్తుంది. ఇది ఎక్స్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఆ వ్యక్తికి ప్రాజెక్ట్ 1 లోపలికి ప్రవేశించగలడు. ఎక్స్ పర్మిషన్ అంటే సిడి, అంతే. ఎవరికి ఇచ్చాం? మహేష్కి ఇచ్చాం. అదే ఇందాక చూపించింది మనం. అదే ఇది ఎక్స్. ఇదిగో ఎక్స్. ఎక్స్ అంటే ఏంది? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లోకి ప్రవేశిస్తాడు, అంత అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్. ప్రవేశించిన తర్వాత దాని లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూడాలంటే ఎల్ఎస్ టైప్ చేస్తాడు అతను. ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగో ప్రెస్ ఎంటర్ బటన్, ఫైల్ 1 అది వచ్చేసింది. ఓకే, అంతే అయిపోయింది. ఎల్ఎస్ అయిపోయింది, ఎల్ టైప్ చేస్తే వచ్చేసింది, అయిపోయింది. ఈ మాదిరిగా. కానీ ఇప్పుడు మీరు ఎక్స్ అనేది ఇచ్చారు, మళ్ళీ ఆర్ అనేది ఇచ్చారు కదా, అదేం జరిగిద్ది? ఏం లేదు, డిఫాల్ట్గా మనం ఎల్ కొడితే ఇదిగో ఆ మహేష్ ఆ భాను ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈయన మహేష్, ఇందాక ఈ ఫైల్స్ అన్నిటికీ ఈయనకి ఎక్స్ ఉంది, ఆర్ ఉంది. ఆర్ అనేది ఏం చేస్తుంది? ఏం లేదు, ఆర్ ఏం చేస్తుంది అంటే రీడ్ అనమాట, రీడ్ పర్మిషన్ అది. అప్పుడు క్యాట్ అని కొట్టి ఫైల్ 1 అని కొట్టాడు అనుకో, డేటా కనపడిద్ది. అది రీడ్ పర్మిషన్ అంటే. రైట్ పర్మిషన్ అంటే మనం ఇవ్వలేదు కాబట్టి అతనికి రాదు. రైట్ అంటే ఏంది? టచ్ ఫైల్ 5 రాదు, రైట్ లేదు కాబట్టి. లేదు లేదు, అసలు రైట్ ఎక్స్ మొత్తం అతనికి ఇవ్వాలి అంటే మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవాలా. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సెట్ ఎఫ్ఎస్సిఎల్ -rm యు రాసి MA
హెచ్ఈ మహేష్ అని రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాసి ప్రాజెక్ట్ 1 రాయాలి అట్లా. సో ఇది యు రాసి మహేష్ రాసి ఆర్డబ్ల్యూఎక్స్ ప్రాజెక్ట్ 1 రాస్తే ఏమేమొచ్చిందంటే ఇలాగా. అయితే నువ్వు సెట్ చేసుకోవాలంటే గెట్ ఎఫ్ఎస్సిఎల్ వాడాడు. గెట్ ఎఫ్ఎస్సిఎల్ /project1 అట్లా. అప్పుడు మహేష్కి ఆర్డబ్ల్యూఎక్స్, భానుకి ఆర్డబ్ల్యూఎక్స్, అందరికి ఆర్డబ్ల్యూఎక్స్. అలాగా మనం చెక్ చేసి చూసుకోవాలా. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇదిగోండి LS-L కొట్టి ప్రాక్టీస్ చేయకపోతే ఇదంతా కొత్తగా కనిపిస్తుంది, అర్థమే కాదు. ఇది నేను చెప్పేది అర్థం కావటం కాదు, మీరు ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్ల యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అంతే చెప్పేది. ఎల్కేజీ లెవెల్ ఇది. పీజీ లెవెల్ ఉన్న నువ్వు ఎల్కేజీ లెవెల్ని అర్థం చేసుకోలేకపోయావంటే యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వెల్. అదే, అంతే గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇదేమి, దిస్ ఈజ్ కాల్డ్ ఎల్కేజీ లెవెల్ అంతే ఐటీలో. ఇక ఇంతకంటే ఎల్కేజీ లెవెల్ స్థాయికి అందరూ పీజీ లెవెల్ చెప్తారు, నేను ఎల్కేజీ లెవెల్ చెప్తా. ఇది అర్థం కాలేదు అంటే ఇక వేస్టే. ఇక నువ్వు ఎక్కడ ట్రైనింగ్ వద్దు, ఇంట్లో కూర్చోండి అంతే. ట్రైనింగ్ వద్దు, ఏం లేదు. తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు వేస్ట్ మీకు, అంతే నేనే చెప్పే మాట. ఇక మీరు ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఎల్కేజీ లెవెల్ని వినలేకపోతే పీజీ లెవెల్ ఆడింటారు అసలు. పీజీ అంటే ఏంది, ఏదో వస్తాడు చెప్తాడు వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ పీజీ లెవెల్. దిస్ ఈజ్ ఎల్కేజీ లెవెల్ అట్లా. ఓకే, సరే. ఇప్పుడు LS-L /project1 మనం ప్రెస్ చేసిన వెంటనే మనం చూడండి, ఎంటర్ బటన్ కొడితే ఇక్కడ ప్లస్ 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 అంటే దీనికి ACLs అప్లై అయిపోయినాయి అట్లా. ఓకే, ACLs అప్లై అయినాయి అంటే ఇప్పుడు భానుకి వెళ్తాడు, ఆయన మహేష్కి వెళ్తాడు. మహేష్కి వెళ్ళి ఆయన చెక్ చేసుకుంటాడు. ACLs ఇచ్చాం కదా ఆర్డబ్ల్యూఎక్స్. అప్పుడు ఆయన LS టైప్ చేస్తే సపోజ్ లెట్స్ ఆయన టచ్ ఫైల్ 5 వచ్చేసింది, టచ్ ఫైల్ 6 వచ్చేసింది. చూసారా, ఆయన కూడా ఫైల్స్ తయారు చేసేసాడు. రైట్, ఇప్పుడు మళ్ళీ చూపించాలంటే LS, అది 6 ఫైల్స్ వచ్చినాయి. LS-L కొడితే ఎవరెవరు ఏ ఫైల్స్ తయారు చేయాలో వచ్చేసినాయి. రూట్ యూజర్ 2 ఫైల్స్, భాను యూజర్ 2 ఫైల్స్, మహేష్ యూజర్ 2 ఫైల్స్ తయారు చేశాడు. ఇలా వచ్చేసింది మనకి డైరెక్ట్గా. కానీ ఇదిగో మహేష్ అనే వ్యక్తి, ఈయన ఇప్పుడు లాగిన్ అయిన వ్యక్తి మహేష్. బ్లూ స్క్రీన్ కనపడుతుందంటే మహేష్. మహేష్ అనే వ్యక్తి ఇదిగో ఈ భాను యూజరు ఫైలు లేదా రూట్ యూజర్ ఫైల్ ఏదో ఉంది, దాని డేటాని రీడ్ చేయడం సాధ్యమైద్దా చూడు. దాని డేటాని అంటే క్యాట్ ఫైల్ 1, ఎస్, డేటాని చూసుకోగలడు అట్లా. తీసేద్దామంటే ఆర్ తీసేసేయండి, ఇక ఆయన డేటా కూడా చూసుకోలేడు. రిమూవ్ ద ఆర్ పర్మిషన్, మహేష్ కెనాట్ ఏబుల్ టు రీడ్ దిస్ డేటా ఆల్సో. మరి ఏం చేయగలడు అతను, డేటాని రీడ్ చేసుకోలేడు, మరి వేస్ట్ కదా. కాబట్టి రీడ్ పర్మిషన్ అనేది ఉండాలి. ఆ డేటా ఏముంది దాంట్లో చెక్ చేసుకుంటాడు అతను అంతే. డేటాని మాడిఫై చేసుకునే సౌకర్యం ఉందా, ఉంది. చేయగలడు అతను, ఉంది, చేయగలడు. ఎట్లాగా, ఏం లేదు. ఆయన LS కొడితే ఇదిగో ఫైల్ 1 వచ్చింది. మహేష్ కెన్ ఏబుల్ టు ఎడిట్ ద డేటా ఆల్సో ఇన్సైడ్ ఫైల్ 1. వై, ఇతనికి WB యాక్సెస్ ఉంది. ఎలాగది, ఇదిగో AM ఫైల్ 1 టైప్ చేశారనుకోండి, అదిగోండి యాక్సెస్. డిలీట్ చేయాలంటే అదిగో డిలీట్ చేసేసాడు. ఇదిగో మళ్ళీ అతను యాడ్ చేసుకుంటాడు, యాడ్ చేసుకో, నో ప్రాబ్లం. ఇట్లా ఈ మాదిరిగా ఇన్సర్ట్ బటన్ కొట్టి యాడ్, మన ఇష్టం. మళ్ళీ చూసారా, ఈ మాదిరిగా మళ్ళీ యాడ్ చేసుకున్నాడు. మళ్ళీ చేసిన తర్వాత ఇట్లా అంటే పాసిబిలిటీ ఉందా అంటే అతనికి ఉంది, వేరే వాళ్ళకైతే లేదు. అర్థమైందా, పాసిబిలిటీ ఎవరికి ఉన్నాయంటే అతనికి ఉంది, వేరే వాళ్ళకి లేదు. ఎందుకు వేరే వాళ్ళకి, మనం ఇవ్వలేదు కాబట్టి. అట్లా ఈ విధంగా మనం ఇస్తూ వెళ్తూ ఉంటాం వాళ్ళు చెప్పిన విధంగా. ఎవరైతే మనకి ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ మన టీమ్ మేనేజర్ ఆర్ మన టీమ్ లీడ్, ఎవరైతే మనకి POC పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళు చెప్తారు సజెషన్, మనం వాళ్ళకి ఇస్తాం. పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో మనం తెలుసుకొని ఉంటే చాలు అంటున్నా. ఎస్, ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ విధంగా పని చేయగలరు దీని మీద. అయితే ఇక్కడ మనం చెక్ చేసి చూస్తే లోపల ఫైల్స్కి ఫోల్డర్స్కి రెండే ఒకేసారి అప్లై చేశాం. 2 సార్లు అప్లై చేయటం వల్ల మనకి ఎస్ ఒకే స్టేట్మెంట్తో అయిపోయింది. అదే ఇది, అదే ఇది సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఆర్ఎం.
రెండు ఒకేసారి అయిపోతాయి. లేదు లేదు, నాకు ఫైల్స్కి వద్దు ఫోల్డర్స్కే కావాలంటే ఆరు తీసేసేయి, అంతే. ఆరు తీసేస్తే అయింది అట్లా. ఇప్పుడు మహేష్కి మనం ఆర్డబ్ల్యూఎక్స్ కూడా ఇచ్చాం. ఆర్డబ్ల్యూఎక్స్ అంటే మహేష్ లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, అన్నీ చేయగలుగుతున్నాడు. అర్థమైందా? ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఫోల్డరు ఫైల్. ఇప్పుడు ఫోల్డర్కి ఆర్ అనే యాక్సెస్ ఇచ్చామనుకో, ఈ ఫోల్డర్లో ఎస్ ఆర్ అనే యాక్సెస్ ఇవ్వటం వల్ల డిస్ప్లే ఆల్ ద ఫైల్స్, అంతే. ఒక వ్యక్తికి నేను ఆర్ అనే యాక్సెస్ ఇచ్చాననుకో, ఆ వ్యక్తి ఈ ఫోల్డర్లో ఫైల్స్ని డిస్ప్లే చేస్తాడు, అంతే చేయగలడు. అదే మరొక వ్యక్తికి, అదే వ్యక్తికి నేను ఎక్స్ అనే యాక్సెస్ ఇచ్చాననుకో, అప్పుడు అప్పుడు ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేస్తాడు. యాక్సెస్ అంటే, యాక్సెస్ అంటే ఏంది అంటే గో టు ఫోల్డర్ ఆర్ గో టు ఇన్సైడ్ ఫోల్డర్ అని అంటాం. దట్ మీన్స్ వాడు సిడి, అంతే. సిడి వర్కౌట్ అయితే అతనికి ఎక్స్ ఇస్తే, ఫోల్డర్ మీద ఎక్స్ ఇస్తే, అంతే. అదే ఫోల్డర్ మీద డబ్ల్యూ ఇచ్చాను అనుకో, ఆ ఫోల్డర్ మీద డబ్ల్యూ అని ఇస్తే ఏమైంది అంటే, ఫోల్డర్ మీద డబ్ల్యూ అని ఇస్తే ఈ ఫోల్డర్ లోపల ఎవరైనా సరే కొన్ని కొత్తగా క్రియేట్ ఫైల్స్, న్యూ ఫైల్స్ తయారు చేయొచ్చు. క్రియేట్ ఫోల్డర్స్, న్యూ ఫోల్డర్స్ మరికొన్ని తయారు చేయొచ్చు డబ్ల్యూ ఇస్తే. ఆ తర్వాత ఈ ఫోల్డర్స్తో పాటు వాటిని రీనేమ్ చేయొచ్చు, అవసరం అనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఏది? ఫైల్స్ని. ఇది డబ్ల్యూ వల్ల వచ్చే యాక్సెస్. ఇది ఎవరికి? ఫోల్డర్కి ఇస్తే. క్రియేటింగ్ ఎ ఫైల్స్, రీనేమ్ ఎ ఫైల్స్ అండ్ డిలీటింగ్ ఎ ఫైల్స్ ఆల్సో అప్లికేబుల్ ఇఫ్ యూ గో విత్ డబ్ల్యూ. దేనికి? ఫోల్డర్కి ఇస్తే. కానీ ఇక్కడ మీ అందరి కన్ఫ్యూజన్ ఏంటంటే, మీరు చదవలేకపోవటం వల్ల, థియరీని అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఫోల్డర్కి ఫైల్కి మీకు తెలియలేకపోతుంది. ఫోల్డర్కి ఇస్తే ఇది బాబు గంట సేపు చదువు, 2 గంటలు చదువు, అసలు నీ బ్రెయినే బాగలేకపోతే 4 గంటలు చదువు, ఫోల్డర్కి అర్థమైద్ది. 5వ గంట నుంచి ఫైల్స్కి ఎత్తుకో, ఫైల్స్కి వెళ్ళు. ఓకే, అసలు ఒక ఫైల్కి ఆరిస్తే ఏమైద్ది అప్పుడు చదువు. ఓకే, ఫైల్స్కి ఆరిస్తే ఫైల్లో ఉన్న డేటాని నువ్వు చూడగలవు. డిస్ప్లే ద ఫైల్ డేటా, అంతే. డిస్ప్లే ద ఫైల్ డేటా, దట్స్ ఇట్, అంతే. దట్ ఈస్ కాల్డ్ రీడ్, అంతే. ఒక ఫైల్కి నేను ఎక్స్ ఇస్తే ఏమైద్ది? ఏం లేదు. ఈ ఫైల్లో ఉన్న డేటాని, అంటే ఈ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ను నువ్వు ఎగ్జిక్యూషన్ చేయడానికి అవకాశం. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? స్క్రిప్ట్ ఫైల్ని మాత్రమే ఎక్స్ యాక్సెస్ ఇవ్వాలా. స్క్రిప్ట్ ఉంటే, స్క్రిప్ట్ లేకపోతే అవసరం లే. స్క్రిప్ట్ అంటే ఏంది? మల్టిపుల్ లైనెక్స్ కమాండ్స్ మొత్తం కలిపితే స్క్రిప్టే. అది అది ఎక్స్ అనేది ఒక ప్రత్యేకమైన యాక్సెస్. అది ఇది ఫైల్ అయితే, స్క్రిప్ట్ ఫైల్ అయితే అది 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 ఎక్స్ యాక్సెస్, దానికి ఎక్స్. మళ్ళీ రైట్ యాక్సెస్ అంటే అర్థమైంది? అసలు రైట్ యాక్సెస్ అంటే అర్థం ఏందా అంటే, ఈ ఫైల్ లోపలికి మీరు ప్రవేశించి డైరెక్ట్గా కొంత డేటాని ఎడిటింగ్ చేయొచ్చు, కొంత డేటాని మోడిఫై చేయొచ్చు, కొంత డేటాని డిలీట్ చేయొచ్చు, కొంత డేటాని అపెండ్ చేయొచ్చు మళ్ళీ కావాలంటే. సో దిస్ ఈజ్ కాల్డ్ రైట్. అక్కడ రైట్ ఇస్తేనేమో ఆ విధంగా జరిగింది, ఇక్కడ రైట్ ఇస్తే ఈ విధంగా జరిగింది. ఇది నువ్వు 2 కాదు, 4 కాదు, 8 గంటలైనా అర్థం చేసుకున్న తర్వాతే అసలు ఫైల్స్ అనే కాన్సెప్ట్ నీకు మైండ్లోకి ఎక్కింది. ఇది ఎక్కకుండా ఊరికే నేను చేస్తా సిహెచ్ మోడు సెట్ ఎఫ్ఎస్ఎల్ కమాండ్స్ అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత పిచ్చి పట్టింది మీకు, చేయలేరు కూడా, వర్క్ కూడా చేత కాదు మీకు చేయటం. అందుకోసం ఫస్ట్ కాన్సెప్ట్ థియరీ. అసలు ఎక్స్ వల్ల నాకు ఫైల్కి ఇస్తే ఏం జరిగిద్ది, రైట్ వల్ల ఫైల్కి ఇస్తే ఏం జరిగిద్ది, ఇది తెలియకుండా ఊరిక సిహెచ్ మోడ్ రాస్తా, O+W రాస్తా అని ఎందుకు రాసి, ఎందుకు ఏం చేస్తావు? లేదా సెటఫ్సిఎల్ రాస్తా అంటే ఎందుకు ఏం చేస్తావు? ఏం చేయలేరు, అసలు తెలియదు కూడా మీకు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది థియరిటికల్గా స్ట్రాంగ్ అవ్వండి. ఫస్ట్ థియరీని చదవడమే ఈ మనిషికి, ప్రపంచంలో ఉన్న మనిషికి ఇబ్బంది. ప్రాక్టీస్ చేయమంటే గంటలు గంటలు కొట్టపడేస్తాం, టైపింగ్ కదా, డేటా ఎంట్రీ అది.
డేటా ఎంట్రీ సులభం కానీ మిత్రమా, ఇలాంటి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం కష్టం. కాబట్టి ఇది అర్థం కావాలా. ఓకే, నేను ఇప్పుడు సెట్ఎఫ్ఎస్సిఎల్ డబ్ల్యూ అంట. సెట్ఎఫ్ఎస్సిఎల్ డబ్ల్యూ ఫోల్డర్కి ఇస్తే ఏమైంది తెలియాలా. సెట్ఎఫ్ఎస్సిఎల్ డబ్ల్యూ ఫైల్కి ఇస్తే ఏమైంది తెలియాలా. అసలు సెట్ఎఫ్ఎస్సిఎల్ అనేది దేనికి వచ్చింది అంటే ఒక ఇండివిజువల్ యూజర్కి పర్మిషన్ ఇవ్వడానికి వచ్చింది. అది ఇండివిజువల్గా అదర్స్కి ఇవ్వకుండా. గతంలో మనం ఏంది అందరికి ఇచ్చేవాళ్ళని, అందరు అదర్స్ అనేవాళ్ళని. ఇలాగ అందరు రాసిన వాళ్ళందరికీ వీళ్ళు మొత్తం వీళ్ళందరూ అదర్సే, అదర్ యూజర్స్. వీళ్ళు అదర్స్. అదర్స్ అంటే ఏంది మనం ఏం చేసేవాళ్ళమి, ఓ ప్లస్ డబ్ల్యూ ఇచ్చేవాళ్ళమి. ఓ ప్లస్ డబ్ల్యూలో ప్రాబ్లం ఏంది అంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరికీ డబ్ల్యూ వచ్చినందువల్ల వాళ్ళందరూ కన్సర్న్డ్ ఫైల్ మీద ఎడిటింగ్ అనేది మొదలు పెడతారు, డిలీషన్ అనేది మొదలు పెడతారు, మోడిఫికేషన్ అనేది చేయగలరు. ఇలా చేస్తే ఇంతమందికి చేస్తే ఇబ్బంది అని నేనేం చేస్తానంటే అట్లా కాదు, ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. ఒకే ఒక వ్యక్తికి ఈ ఫైల్ మీద మోడిఫికేషన్ చేసే సౌకర్యం నేను ఇస్తాను అని అర్థం. ఒకే ఒక వ్యక్తికి ఈ ఫైల్ మీద నేను మోడిఫికేషన్ చేయాలి అంటే అప్పుడు నేను సెట్ ఎఫ్ఏసిఎల్ -m యు బాను. ఇది ఇది పెద్ద విషయమైన సబ్జెక్ట్ కాదు నా స్థాయిలో, మీ స్థాయికి కూడా. ఈ బాను అని ఇచ్చి ఆర్డబ్ల్యూఎక్స్ రాసుకో అయిపోయా. ఇక్కడ ఓ ప్లస్ డబ్ల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఓ ప్లస్ డబ్ల్యూ ఐఎమ్ గోయింగ్ టు దిస్ వే. వై? బికాస్ ఇక్కడ ఆల్ పీపుల్ కెన్ గెట్ డబ్ల్యూ యాక్సెస్, ఆల్ ద పీపుల్ గెటింగ్ డబ్ల్యూ యాక్సెస్ అండ్ a same file, but now only a single user can get RWX access on file 1, or you can say project 1. ఇది స్టోరీ అంతే. దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికే సెట్ఎఫ్ఎస్ఎల్ వచ్చింది. వద్దు అంత వద్దు అందరికి ఇవ్వాలన్నప్పుడు అదే అంతే ఓ ప్లస్ డబ్ల్యూ. ఇక్కడ సిహెచ్ మోడ్ రాసుకో అంతే, ఓ ప్లస్ డబ్ల్యూ అంతే అయిపోయింది. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. దీన్నే మనం యాక్సెస్ కంట్రోల్ అంటాం. యాక్సెస్ కంట్రోల్. ఈ యాక్సెస్ని కంట్రోల్ చేయాలని ఏసీఎల్స్ అంటాం. అర్థమవుతుందా లేదా? సార్ ప్రాక్టీస్ చేయండి, టైం పెట్టుకోవాలా. సరే, ఇప్పుడు ఇది అసలు యాక్చువల్గా సెటఫ్ఎస్ఎల్ గురించి. అది పర్మిషన్స్ యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా, అది రిమూవ్ చేయాలన్నా, ఇది పర్మిషన్ తీసేస్తే ఎక్స్ అనమాట, పర్మిషన్ తీసేయాలంటే ఎక్స్. అంటే పర్మిషన్ అదే కదా. ఇప్పుడు నేనేం చేశాను ఇందాక ఈ పిక్చర్లో చూపించా, ఫైల్స్కి ఫోల్డర్స్కి ఈ మాదిరిగా చూపించా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఫైల్స్కి ఫోల్డర్స్కి ఈ కాన్సెప్ట్ ఇక్కడ చూసినట్టుగా నేనేం చేశాను, ఒక్కోసారి సెట్ఎఫ్ఎస్సిఎల్ అని రాసి ఎం రాసి యు రాసి బాను అని రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాస్తే ఏమైంది అంటే ఇది ఎం అని ఇవ్వటం వల్ల బానుకి ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ వస్తుంది. దేని మీద? ఒక పర్టికులర్గా ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ మీద. అట్లా కాకుండా ఫోల్డరే కాదు ఫైల్స్కి కూడా అదే యాక్సెస్ ఉండాలి అంటే ఆర్ పెట్టా అంతే. ఆర్ఎం ఫైల్స్ కూడా వస్తాయి. ఈ ముక్కను 1.5 hours చెప్పా ఎప్పుడు గతంలో లాస్ట్ క్లాస్లో. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని చూడాలి మీరు. చూస్తే కానీ అర్థం కాదు. ఉమ్, చూడాలంటే టైం ఉండాలి మిత్రమా మీకు. ఉమ్, అన్నీ ట్రైనర్ మొత్తం చెప్పాలంటే ఆడ చెప్పగలరు, ఆడైనా బ్రెయిన్ పాడైపోద్ది వాళ్ళకి. ఓకే, సో అది ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. వీడియో చూడండి. సెటఫ్ఎస్ఏఎల్ ఇప్పుడు ఎక్స్ తీసేయాలంటే ఎక్స్ పెట్టాలా. అంటే ఎవరికి ఎవరికి తీసేస్తావు? యు. ఎవరికి? బాను అంతే. బాను అంతే. ఇక వేరేది ఏం వద్దు, ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం డైరెక్ట్గా ప్రాజెక్ట్ 1 అంతే. ఇప్పుడు ఏసీఎల్స్ అనేది బాను యూజర్ నుంచి తీసేసుకుంటున్నాం. అదే వద్దు, బాను యూజర్కి ఏసీఎల్స్ వద్దు అని అర్థం. అంటే ఫోల్డర్ మీదే బానుకి ఏసీఎల్స్ పోతాయి, పొరపాటున ఫైల్స్ కొని అనుకో పోవు. అందుకోసం వాడేం చెప్పాడు, ఫోల్డర్స్కి ఫైల్స్కి మొత్తం కంప్లీట్గా ఏసీఎల్స్ బాను అనే వ్యక్తికి తీసేయాలంటే ఆర్ పెట్టన్నాడు. ఆర్ఎక్స్ పెట్టడం వల్ల ఏంది, బాను అనే వ్యక్తికి
ఫోల్డర్స్ మీద ఏసీఎల్స్ పోతాయి, ఫైల్స్ మీద ఏసీఎల్స్ పోతాయి, ఫైల్స్ మీద కూడా ఏసీఎల్స్ తీసేస్తారు. ఎస్, అట్లా. అదేంది ఇది? ఇందాక మనం ఇచ్చినట్టుగా ఫైల్స్కి ఫోల్డర్స్కి రెండు యాక్సెస్లు ఇచ్చాం కదా, అదంతా వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్. ఆ ఎక్స్నే మనం ఆర్ ఎందుకు యాడ్ చేసామంటే రెండింటికి ఒకేసారి తీసేయచ్చు. అప్పుడు ఆర్ఎక్స్ అయిపోయింది. ఆర్ఎక్స్ సెట్ ఆఫ్ ఎస్ఎల్ ఆర్ఎక్స్. అట్లా ఈ ఆర్ఎక్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ 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 రాయాలి ఏమని? ఇప్పుడు సపోజ్ సెట్ ఎఫ్ఎస్ఈఎల్ ఆర్ఎక్స్, సారీ క్యాపిటల్ ఆర్ఎక్స్ రాసి, ఆ, ఇక్కడ యు ఎవరు, పాను అని రాసి, తర్వాత ప్రాజెక్ట్ 1 అని రాస్తే చాలు. అంతే. అది ఇప్పుడు భాను అనే వ్యక్తికి ఎటువంటి పర్మిషన్స్ లేవా? ఎటువంటి పర్మిషన్స్ లేవు. లేవని మీరు ఎలా చెప్పగలరు? అదే ఆయన దగ్గరికి వెళ్ళండి, భాను అనే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ని ట్రై చేయండి, మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఫైల్ని అంటే క్రియేషన్ చేయండి. టచ్ ఫైల్ 1, సారీ ఫైల్ 7 అని కొడదాం. చూసారా, పర్మిషన్ డినైడ్. ఎందుకు? ఆయనకి ఏం లేవు, తీసి పడేసాం. పర్మిషన్ లేదు ఆయనకి. ఫైల్ని ఎడిటింగ్ చేయలేడా? ఫైల్స్ను కూడా ఎడిటింగ్ చేయలేడు. ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగో ఫైల్ 1 ఎడిటింగ్ చేయాలని ట్రై చేసాడు అనుకో పొరపాటున, ఫైల్ 1 ఏముంటుంది? బాబు ఇదిగో రీడ్ ఓన్లీ, ఇక్కడ కింద రీడ్ ఓన్లీ, కింద చూడండి, రీడ్ ఓన్లీ, దిస్ ఇస్ రీడ్ ఓన్లీ ఫైల్, ప్లీజ్ గో బ్యాక్ అని అర్థం. అప్పుడు కోలనెక్స్ రాసి గో బ్యాక్, బయటకు వచ్చేసాం మనం. అంతే, సింపుల్గా. అంటే ఈ మాదిరిగా ప్రతి యూజర్కి కావాల్సిన పర్మిషన్ ఇచ్చేదే అది. అది ఫైల్స్కి ఇస్తావా, కాకపోతే ఫోల్డర్స్కి ఇస్తావా అనేది మనం చూసుకోవాలా. ఒకే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి ఇవ్వాలంటే రాస్తే చాలు. ఫోల్డర్కి ప్లస్ దానిలో ఉన్న ఫైల్స్కి ఇవ్వాలంటే ఆర్ రాస్తే చాలు. తీసేయాలంటే ఎక్స్ రాస్తే చాలు. అట్లా అది ఎట్లయినా ఇవ్వచ్చు. ఏం సింగిల్ ఫైల్కి ఇవ్వలేము మనం, ఇచ్చేసుకో. సింగిల్ ఫైల్ అంటే ఎట్టా? కొంతమంది ఇట్లా మాట్లాడతారు, సెట్ ఎఫ్ఎస్ఈఎల్ -m యు బాను RXX /project1 దాంట్లో ఉన్న ఫైల్ 1 ఇట్లాగా ఇవ్వచ్చు. అంతే. ఇప్పుడు ఏమైంది దీనికి అంటే, మనం ఏసీఎల్స్ ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం తెలుసా? ఒక ఫైల్ 1కి ఇస్తున్నాం. అంతేగాని ప్రాజెక్ట్ కాదు. ప్రాజెక్ట్ కానీ మీరు ఎలా, ఫైల్ కానీ ఎలా చెప్పగలరు? అదే ఇది ఫైల్ మెన్షన్ చేసామంటే లైనెక్స్ ఏం చేస్తుందంటే ఎవరికి ఇవ్వాలో చూసుకునేది. డెస్టినేషన్ టార్గెట్ ఎవరు? ఫైల్ 1. ఈ టార్గెట్కి ఈ బాను అనే యూజర్ మీద RXX ఇచ్చేస్తుంది. టార్గెట్ ఎక్కడ ఉందంటే ప్రాజెక్ట్ 1లో ఉంది అని అర్థం. అక్కడ డెస్టినేషన్. ఎస్, దీనిలో పాత్ ఇచ్చాం అంతే. కానీ ప్రాజెక్ట్ 1కి కాదు ఇస్తున్నట్టు, ఫైల్ 1కి ఇస్తున్నట్టు మనం. అంటే ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్ 1కి బాను అనే యూజర్కి RXX యాక్సెస్ ఇవ్వమ్మా, అట్లా. దిస్ ఈజ్ వెరీ, మీరు క్వైట్ కామన్, ఇది మీకు తెలుసు ఆల్రెడీ, CHMODలో నేర్చుకున్నారు. ఎట్లా ఈ మాదిరిగా ఫైల్ 1కి కూడా ఇవ్వచ్చు. లేదు లేదు లేదు, అన్ని ఫైల్స్కి రావాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ RM రాసి, యు రాసి, బాను అని రాసి, అదే ఇందాక నేను చూపించింది. ప్రాజెక్ట్ 1 రాశారంటే దాని లోపల ఉన్న ఫైల్స్ అన్నిటికీ వస్తాయి, ఫోల్డర్కి వస్తాయి.